అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని ఆరోపించారు. రైతు పక్షపాతం అని చెబుతున్న ప్రభుత్వం యూరియా ఎరువులు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ఆంధ్రే నీవా కాల్వ జలాలు కూడా అనేక ప్రాంతాల రైతులకు అందలేదని పేర్కొంటూ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దాదాపుగా 2 ఖరీఫ్ సీజన్లు కూడా అయిపోయి 3వ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. 2 రబీలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా సంక్షోభ దిశలో కూడా పయనిస్తూ ఉంది ఈ రాష్ట్రం. ప్రభుత్వం ఏమో దిక్కు మాటలు చెప్తా ఉంది, వ్యవసాయానికి అతిపెద్ద పీట వేస్తాము, అన్ని రకాల రైతులను ఆదుకుంటాము, ప్రాజెక్టులను పూర్తి చేసేదే కాకుండా వ్యవసాయానికి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా మేము చేస్తాము, నష్టం వస్తే కూడా నష్టాన్ని కూడా పూర్తిస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఎక్కడ కానీ ఆ దిశలో మాత్రం పయనించలేదు, ఎక్కడ కానీ ఆదుకోలేని పరిస్థితి కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు, ఎక్కడ కానీ లేకుండా కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రెండు ఖరీఫ్లో అలాగే 2 రబీలో కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తర్వాత కరువు మండలాలుగా ప్రకటించారు. అతివృష్టి అనావృష్టిలో దెబ్బతిన్న పంటలకంతా కూడా బీమా రూపంలో కూడా ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీగా అనేది కూడా బీమా పథకం అనేది కూడా వర్తింపజేస్తూ ఉంటే ప్రీమియం రైతుల తరపున కూడా సెంట్రల్ స్టేట్తే కాకుండా ప్రీమియం రైతుల తరపున కూడా కట్టాలని చెప్పి రైతులతో కూడా కట్టించుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ₹1 రాలేదు, ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు అన్ని ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు. అట్లా హార్టికల్చర్కి కానీ ఈదురుగాలి వలన దెబ్బలు తిన్న హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి పంటలకు వేసుకునే దానికి కూడా దాదాపుగా ₹120 కోట్ల ఈరోజు ఒక ఇన్పుట్ సబ్సిడీనే ఈరోజు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి ఈ 2 దాంట్లో మాత్రం ఇవ్వలేకుండా ₹1 కూడా చెల్లించని వైనాన్ని ఈ జిల్లాలో మనం అందరు కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ఎక్కడ కానీ బీమా మొత్తం కూడా కంపెనీల దగ్గర నుంచి కూడా రాలేదు. ఇదిగో అదిగో అని చెప్పారు కానీ ఇంతవరకు కానీ రాకోకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే 1160 కోట్లు 5 సంవత్సరాల్లో కరువు అనేది కూడా లేదు. అయినా కూడా ఎక్కడెక్కడ దెబ్బతిన్నట్టు కానీ కొన్ని అట్లా దాంట్లో కూడా 1160 కోట్ల రూపాయలు కూడా మన బీమా రూపంలో కూడా చెల్లించడం జరిగింది. 436 కోట్ల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాలేదు. పోయిన ఖరీఫ్ అన్న పోనీ రబీలు అన్న పోనీ కనీసం ఈ ఖరీఫ్లో అయినా ఈ సంవత్సరమైనా ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎలినినో ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. భారతదేశం అంతా ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుంది ప్రభావం అని చెప్పినా కూడా ఎక్కడ కానీ ఈ ఎలినో ప్రభావం ఎలా ఎదుర్కోవాలి వస్తే అనేది కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా ఆలోచన కూడా చేయకుండా వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ జిల్లాలోనూ తీసుకోండి సాగు, ఎందుకంటే మంచి కార్తెలు అయిపోయినాయి, ఆరుద్ర కార్తెలు అయిపోయింది, ఇంకా ముంగారి కార్తె ఇవన్నీ కూడా వచ్చేసి అది కూడా 20వ తేదీకి కూడా ఈ నెల 20వ తేదీకే అంటే ఇంకా 13 రోజుల్లో కూడా ఆ మంచి కార్తె కూడా ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. దాదాపుగా ఈ జిల్లాలో 8,65,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఈ జిల్లాలో ఇంతవరకు విత్తనం పడింది 1,38,000 ఎకరాలు దాదాపు అని నిన్ననే ప్రభుత్వమే అధికారులే ప్రకటించడం కూడా జరిగింది. దానిలో ఈ 8,65,000 ఎకరాలు దాదాపు సగ భాగం అనేది కూడా వేరుశనగ వేసేవారు.